అపారమైన విశ్వ సముద్రంలో నిశ్శబ్దంగా విరాజిల్లే ఓ మహారాక్షసుడు నక్షత్రాల కాంతిని వంచి కాలం గమనాన్ని తిప్పుతూ ఆకాశపు అంచుల్లో తన అగాధ సింహాసనంపై కూర్చున్నాడు. ఇది ప్రపంచం గతంలో ఎన్నడూ చూడని అద్భుతం. సూర్యుడి బరువు కంటే 36 బిలియన్ రెట్లు మాస్ కలిగిన ఓ బ్లాక్ హోల్ను సైంటిస్టులు గుర్తించారు. ఇది ఇప్పటివరకు సైంటిస్టులకు చిక్కిన అతిపెద్ద బ్లాక్ హోల్. దీని వెనుక దాగి ఉన్న కథ మన ఊహల కంటే 1000 రెట్లు పెద్దది. 5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాస్మిక్ హర్షు అనే మహా గ్యాలక్సీ గుండెలో ఈ అద్భుత మృగం తన శక్తిని దాచుకుంది. శాస్త్రవేత్తలు ఈ గుప్త రాక్షసుని కనుగొన్న క్షణం విశ్వం మరోసారి తన అద్భుతమైన రహస్యాన్ని మన కళ్ల ముందు విప్పినట్టయింది. ఇది భవిష్యత్తులో బ్లాక్ హోల్స్ పై పరిశోధనలకు మరింత సాయం చేయనుంది. బ్లాక్ హోల్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ హోల్ను తెలుగులో కృష్ణబిలం అంటారు. ఎంత పెద్ద గ్రహాలైనా నక్షత్రమైనా సరే ఈ బ్లాక్ హోల్ అమాంతం తనలో కలిపేసుకోగలదు. ఒక్కసారి ఈ బ్లాక్ హోల్లోకి ఏదైనా సరే వెళ్ళిందా తిరిగి వెనక్కి రావడం అంటూ ఉండదు. తన దరిదాపుల్లోకి వచ్చిన దేన్నైనా సరే క్షణాల్లో మింగేస్తోంది. ఇది ఎంత శక్తివంతమైనది అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా తన వైపు తిప్పుకోగలదు. నిజానికి ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ బ్లాక్ హోల్స్ ని చూడలేదు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయితే అది మన కంటికి ఆ వస్తువు కనిపిస్తుంది. కానీ బ్లాక్ హోల్ ఆ కాంతిని కూడా ఆకర్షించేసుకోవడం వల్ల బ్లాక్ హోల్ మనకు కనపడదు. మరి ఈ బ్లాక్ హోల్ ఉన్నట్టు ఎలా గుర్తిస్తారంటే బ్లాక్ హోల్స్ చుట్టుపక్కల ఉండే నక్షత్రాలు విపరీతమైన వేగంతో బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. లేదా ఏదైనా నక్షత్రం బ్లాక్ హోల్లో కలిసిపోతున్నప్పుడు ఎక్కువ కాంతివంతంగా వెలుగుతూ కిరణాలను విడుదల చేస్తాయి. ఇలా నక్షత్రాల కదలిక కాంతిని బట్టి అక్కడ బ్లాక్ హోల్ ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. విశ్వపు అతి దూర అంచుల్లో మన సౌర వ్యవస్థ నుంచి 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కాస్మిక్ హర్షు గ్యాలక్సీ కనిపిస్తుంది. ఈ గ్యాలక్సీ ఓ అపూర్వమైన వెలుగు వలయాన్ని సృష్టిస్తుంది. ఆ వలయం గుర్రపు తొడుగులా మెరిసిపోతూ చీకటి సముద్రంలో ఒక స్వర్ణ కిరీటం ధరించినట్టుగా కనిపిస్తుంది. దాన్ని చూడగానే మనసు ఆనందంగా మారిపోతుందట. ఎందుకంటే అది కేవలం ఒక దృశ్యం కాదు, అది కాలం సృష్టించిన ఒక విశ్వ కళాఖండం. ఈ వెలుగు వలయ మధ్యలోనే ఈ బ్లాక్ హోల్ తన గుహలో కూర్చుని తన శక్తితో రాజ్యాన్ని ఏలుతున్నాడు. నిజానికి రహస్యాన్ని వెలికి తీసిన ప్రయాణం కూడా అంతే అద్భుతం. సాధారణంగా బ్లాక్ హోల్స్ ను గుర్తించడం ఒక పెద్ద సవాల్. కానీ ఈసారి శాస్త్రవేత్తలు 2 శక్తివంతమైన పద్ధతులను కలిపి వాడారు. మొదటగా కాస్మిక్ హర్షు గెలాక్సీ గురుత్వాకర్షణ వల్ల వెలుతురు ఎలా వంగుతుందో అనే గ్రావిటేషనల్ లెన్సింగ్ ప్రక్రియను వారు అత్యంత ఖచ్చితంగా పరిశీలించారు. ఆ తర్వాత ఆ గెలాక్సీ గుండెలో తిరుగుతున్న నక్షత్రాల కదలికను పరిశీలించారు. నక్షత్రాలు గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో చుట్టేస్తూ ఉన్నప్పుడు వాటి మార్గం, వేగం చూసి మధ్యలో ఎంతటి బరువు దాగి ఉందో అంచనా వేశారు. ఈ 2 ఆధారాలు కలిపి శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్పగలిగారు అక్కడ ఒక బ్లాక్ హోల్ సూర్యుడి బరువు కంటే 36 బిలియన్ రెట్లు ఎక్కువతో నివసిస్తున్నాడని తెలుసుకున్నారు. ఈ పరిశోధన కేవలం ఖగోళ శాస్త్ర విజయమే కాదు, విశ్వపు అగాధాల గుట్టు విప్పేందుకు సైన్స్ వేసిన మరో గొప్ప అడుగు కూడాను. అయితే నెక్స్ట్ ఏంటి? ఈ డిస్కవరీ భవిష్యత్తు పరిశోధనలకు ఒక కొత్త దారిని తెరిచింది. ఇప్పటి వరకు మనం బ్లాక్ హోల్స్ గురించి తెలిసింది ఒక చిన్న చుక్క మాత్రమే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ కొత్త పద్ధతితో మరింత దూరంలోని మరింత భారీ బ్లాక్ హోల్స్ ను కూడా గుర్తించే అవకాశం ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసిన యూక్లిడ్ అనే అంతరిక్ష దూరదర్శిని రానున్న కాలంలో ఈ పనిలో కీలక పాత్ర పోషించనుంది. ఇది విశ్వంలోని బిలియన్ల గెలాక్సీలను అత్యంత స్పష్టంగా క్యాప్చర్ చేయగలదు. వాటి మధ్య వెలుతురు ఎలా వంగుతుందో గమనించగలదు. అలాగే బ్లాక్ హోల్స్ చుట్టూ సముద్రాల కదలికలను సున్నితంగా కొలవగలదు. ఈ విధంగా మరిన్ని అల్ట్రామాసివ్ బ్లాక్ హోల్స్ ను గుర్తించి వాటి పరిమాణం, ప్రవర్తన, గెలాక్సీల పెరుగుదలతో వాటి సంబంధం వంటి అనేక రహస్యాలను శాస్త్రవేత్తలు బట్టబయలు చేయగలరు. ప్రతి కొత్త పరిశోధన మనకు విశ్వం ఎంత అద్భుతమో, ఎంత విస్తారమో గుర్తు చేస్తూ మన కుతూహలాన్ని పెంచుతుంది. కాస్మిక్ హర్షు గుండె వద్ద కూర్చున్న ఆ మహారాక్షసుడు మన దృష్టిని విశ్వపు అగాధాల వైపు తిప్పి భవిష్యత్ ఆవిష్కరణలకు ప్రేరణగా నిలుస్తున్నాడు. ఇలాగ ఒక్కో రహస్యాన్ని విప్పుకుంటూ పోతే ఒకరోజు మనం ఈ విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునే దిశగా పయనిస్తాం. అలానే జరగాలని ఆశిద్దాం.